శ్రీమాత్రే నమ. ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు అవుతుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరకు వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తుంటాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరంలో తులారాశి వారి మీద కుజుని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, రాబోయే సంవత్సర కాలంలో ఏ భావం మీద కుజుడు సంచరించే సమయంలో ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పర్టికులర్గా కుజగ్రహ సంచారం ఆధారంగా తీసుకొనే చెప్పడం జరుగుతుంది. మరి ఈ తులారాశి వారికి కుజుడు ధన సప్తమాధిపతి, అంటే ఒక విధంగా కుటుంబం, ఆర్థిక విషయాలు, వాక్చాతుర్యం, అలాగే ధనం సేవింగ్స్ చేసుకోవడం. ఒక జాతకుడికి ధన ఆదాయం 11వ స్థానం బట్టి తెలియజేస్తుంటుంది. అతడు సంపాదించిన ధనాన్ని ఎంతవరకు కూడబెట్టుకుంటాడు, అంటే సేవింగ్స్ చేసుకుంటాడు అన్న విషయం కేవలం 2వ స్థానం బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే సప్తమ స్థానం అన్నది జీవిత భాగస్వామి, అలాగే జీవితంలో పరిచయం అయినటువంటి వాళ్ళు, మనతో సంబంధం పెట్టుకున్న వాళ్ళు, అఫైర్స్, అలాగే వ్యాపార భాగస్తులు, అంటే మనతో ఏ విధమైన లావాదేవీలు జరిపే వాళ్ళంతా కూడా సప్తమ స్థానం బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే విదేశ వ్యవహారాలు, వివాహం తర్వాత జాతకుడు నష్టపోతాడా లాభపడతాడా అన్న విషయాలు ఈ కుజుని యొక్క స్థితిని బట్టే ఆధారపడి ఉంటాయి ఈ తులారాశి వారికి. అదేవిధంగా జాతకుడు ఒక ధైర్యంగా జీవితంలో పోరాడాలన్నా, నిలబడాలన్నా, అలాగే ఒక సొంత గృహం ఏర్పరచుకోవాలన్నా, ఒక ఆస్తి సంపాదించాలన్నా, ఒక వ్యాపారం చేయాలన్నా కంపల్సరిగా జాతకంలో కుజుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. మరి కుజుడు బలహీనంగా ఉంటే జాతకుడు ఇతరుల మీద ఆధారపడుతూ ఎటువంటి ధన సంపాదన లేకుండా జీవితాంతం ఇబ్బంది పడే సూచనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలకి భర్త యొక్క క్యారెక్టరు, అతని నడవడిక, అతను ఆయుష్, అతని యొక్క వృత్తి విధానం ఏ విధంగా ఉంటుంది అన్న విషయం కూడా కుజుని బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకే జాతకంలో పుట్టినప్పుడు ఉన్నటువంటి స్థితి జాతకుడికి కుజుని యొక్క ప్రభావం అన్నది చాలా ముఖ్యమైనది. అందుకే అన్ని దోషాల కన్నా ప్రస్తుతం వివాహం జరగాలన్నా, వివాహం తర్వాత బాగుండాలన్నా కుజదోషాన్ని అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల మరి కుజుని యొక్క సంచారం ప్రభావం ఈ తులారాశి వారి మీద ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా కుజుడు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడానికి 40 నుంచి 45 రోజులు సమయం తీసుకోవడం జరుగుతుంటుంది. ఎప్పుడన్నా కుజ స్తంభించినప్పుడు, కుజుడు వక్రించినప్పుడు 6 నెలల వరకు కూడా అదే రాశిలో ఉండడం జరుగుతుంటుంది. ప్రస్తుతం ఈ సంవత్సర ప్రారంభం 2024 ప్రారంభంలో కుజుడు 3వ స్థానంలో ఉండగా ఈ సంవత్సరం ప్రారంభం అవుతుంది. పాపగ్రహాలు, సహజ పాపగ్రహాలకి 3, 6, 10, 11 ఉపచయ స్థానాలు చాలా ప్రోగ్రెస్కరంగా ఉంటాయి. కాబట్టి కుజుడు ఈ సంవత్సర ప్రారంభంలో ఈ రాశి వారికి ప్రోత్సాహకరంగానే ఉంటుంది. ముఖ్యంగా స్థిరాస్తి కొనుగోలు చేసే ప్రయత్నాలు జరుగుతాయి. అలాగే నూతన ఉపాధి అవకాశాల కొరకు కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కానీ, కొత్తగా ఉపాధి అవకాశాలు అన్వేషించడం కానీ ఈ సంవత్సర ప్రారంభంలో జరిగే అవకాశం ఉన్నది. సో అదేవిధంగా
వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి దగ్గర సంబంధం, అంటే మీకు తెలుసున్న సర్కిల్లోనే స్నేహితులు కానీ బంధువులు కానీ లేదంటే మీకు కమ్యూనికేషన్స్ ద్వారా పరిచయం అయిన ద్వారా మరి తెలుసున్న సర్కిల్లో వివాహం నిశ్చయ అవకాశం కూడా కుజుడు 3వ స్థానంలో ఉన్నప్పుడు జరిగే అవకాశం ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంది. అలాగే దూర ప్రాంత ప్రయాణానికి అంటే విదేశ ప్రయాణం కొరకు ఈ వీసా మొదలగు ట్రై చేస్తున్న వారికి మరి డిసెంబర్ 27 లోపల ఇలాంటి ప్రయత్నాలు చేయడం వల్ల 100% మరి మీకు విదేశ ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే 3వ భావంలో ఉన్నటువంటి వాడు మరి 9వ భావాన్ని కూడా చూడటం జరుగుతుంది. అలాగే 10వ భావాన్ని కూడా వీక్షిస్తుంటాడు, అంటే కుజుడికి అష్టమ దృష్టి ఉంటుంది కాబట్టి. సో ఈ కారణం వల్ల వృత్తిరీత్యా విదేశం కానీ దూర ప్రాంతం కానీ వెళ్దాం అనుకున్న వారికి ఫిబ్రవరి 5వ తారీఖు లోపు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సో ఇక ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి మార్చి 15వ తారీఖు వరకు చతుర్థ స్థానంలో తన యొక్క ఉచ్చరాశిలో ఈ కుజుడు ప్రయాణం చేస్తాడు. మరి తులారాశి వారికి కుజుడు బలంగా ఉన్నప్పుడు జీవిత భాగస్వామికి కలిసి వస్తుంది. అంటే భార్య అయితే భర్తకి, భర్త అయితే భార్యకి కలిసి వచ్చే అవకాశం ఉంది. మరి వృత్తిపరంగా కొన్ని మార్పులు అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది. గృహంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. సో చాలా వరకు కుజుడు మరి చతుర్థ స్థానంలో ఉండడం అనేది ఇది కూడా కుజుడు 2, 4, 7, 8 మరి 12వ స్థానంలో కుజదోషం కాబట్టి 4వ స్థానంలో కుజుడు వచ్చినప్పుడు ప్రశాంతమైనటువంటి జీవితానికి కొంత స్ట్రగుల్ పెట్టే అవకాశం ఉంటుంది. ఏదో విధంగా ఇతరుల ప్రమేయంతో ఇబ్బంది పడుతుంటారు. అయితే ఏంటంటే చతుర్థ భావంలో కుజుడు దశమాన్ని వీక్షించడం వల్ల వృత్తిలో చాలా కమాండింగ్గా స్ట్రిక్ట్గా ఉండే అవకాశం ఉంది. మరి మార్చి 15వ తారీఖున కుజుడు 5వ స్థానంలోకి సంచరిస్తూ ఉన్నాడు. సో ఈ సమయంలో ప్రేమికుల మధ్య ఎడబాటు రావచ్చు. స్పెక్యులేషన్ లాంటి బిజినెస్ చేస్తున్న వారికి కొంత ఇబ్బంది, మీ నిర్ణయాల వల్ల నష్టపోవడం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 మధ్యకాలంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ స్పెక్యులేషన్ వాటికి వెళ్ళడం మంచిది కాదు. అలాగే ప్రేమ విషయంలో ఉన్నవాళ్ళు ఈ పెళ్లి విషయంలో ప్రస్తావించడానికి కూడా ఈ సమయం అంత అనుకూలమైన సమయం కాదు. మరి ఏప్రిల్ 23 నుంచి జూన్ 1, ఏప్రిల్ 23 నుంచి జూన్ 1 మధ్యలో కుజుడు 6వ స్థానంలోకి వస్తాడు. అంటే సప్తమాధిపతి 6వ స్థానం, ధనాధిపతి 6వ స్థానంలో ఉండడం మరి 100% ఇది రుణాలు తీర్చే ప్రయత్నం జరుగుతుంది. మీరు ఏదైనా బ్యాంక్ లోన్ కానీ వేరే ఎవరికన్నా బాకీ ఉన్నా లేదంటే ఏదైనా ఒక రుణం పడి ఉన్నా ఆ రుణాన్ని ఈ సమయంలో మీరు తీర్చుకుంటారన్నమాట. అలాగే కోర్టు సమస్యల నుంచి, చిన్న చిన్న పోలీస్ స్టేషన్ వివాదాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఈ సమయంలో మరి ముఖ్యంగా ఈ తులారాశిలో సెలబ్రిటీలు ఎక్కువగా ఉంటారు. సినిమా రంగం, మీడియా రంగం, యూట్యూబ్, అలాగే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగం ఉన్న వాళ్ళకి, మరీ ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ 6వ స్థానంలో కుజుడు వచ్చినప్పుడు 100% వృత్తిలో సక్సెస్, ఒక మంచి అవకాశాలు రావడం, క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే మీకు ఏప్రిల్ 23 నుంచి జూన్ 1వ తారీఖు మధ్యలో ఈ వృత్తిపరమైన సక్సెస్, విజయం సాధించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్నటువంటి రుణాల నుంచి కూడా బయటపడే అవకాశం 100% ఉంటుంది. సో ఏదైనా ఇంకా మనకి బాగా అక్టోబర్ 20 తర్వాత మరి కుజుని యొక్క సంచారం ఈ రాశి వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఆ సమయంలో వృత్తిపరమైన అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది. అలాగే విదేశ ప్రయత్నాలు మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ ఆగస్టు 26 నుంచి అక్టోబర్ 20 మధ్యలో విదేశ అవకాశాలు కూడా వచ్చే అవకాశం 100% ఈ రాశి వారికి డిలే చేస్తుంది. బట్ కుజుని యొక్క అనుగ్రహం కోసం ఈ రాశి వారు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అంటే సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం కానీ లేదంటే వారి పేరుతో హోమం కానీ చేయించుకోవడం, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ, హనుమాన్ ఆలయ దర్శనం ఇవన్నీ చేసుకోవడం వల్ల కుజుడు మీకు అనుకూలంగా మారడం వల్ల ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కుజుని యొక్క బలం, కుజుని యొక్క అనుగ్రహం తప్పనిసరి. కాబట్టి ఈ రాశివారు 100%
మరి ఈ సంవత్సరంలో కుజుని యొక్క అనుగ్రహంతో తప్పక మీ యొక్క వృత్తిలో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తూ స్వస్తి.